కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పిటిషన్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిలర్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు ₹5,000 ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. కరోనా వార్తలు కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. గత సుమారు 2 నెలల కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించినటువంటి వ్యాధిని నివారించేటటువంటి క్రమంలో అంత లాక్డౌన్ కార్యక్రమాలు అనేటటువంటి జరుగుతాం. ఈ లాక్డౌన్ కార్యక్రమాలని విపరీతంగా జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విలేకరులు, ప్రింట్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కావచ్చు, లేదా స్టాఫ్ రిపోర్టర్లు కావచ్చు, చీఫ్ బ్యూరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనాని నివారించడం కోసం విలేకరులుగా తమ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల మీద అవగాహన కల్పిస్తూ ప్రజల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కరోనాని నివారించేటటువంటి భాగంలో విలేకరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. కరోనా వల్ల జరిగేటటువంటి అనర్థాలు, కరోనాని నివారించకపోతే వచ్చేటటువంటి దుష్ఫలితాలు, కరోనాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల ఏ రకంగా ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, కరోనా రాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి పద్ధతులలో ప్రజలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చైతన్యపరుస్తూ విలేకరులు తమ యొక్క శైలిలో పనిచేయడం అనేది జరుగుతాం. చాలామంది జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రంలో అనేక రకాల సంఘటనలని వాటిని నమోదు చేస్తూ ప్రజలందరికీ కూడా ప్రజల ముందర తీసుకొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందుకనే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, లాక్డౌన్లో కరోనా నివారణ కోసం ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి విలేకరులు, వాళ్ళ మేనేజ్మెంట్స్ చాలామంది వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జీతాలు రాకపోవడం మూలంగా, కమిషన్స్ రాకపోవడం మూలంగా విలేకరులు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే విలేకరులను కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పబ్లిక్, జనంలో లాగా విలేకరులను కూడా ఒక వ్యక్తుల్లాగా ట్రీట్ చేయాలని, వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ ఇవ్వాలని, ఎవరైనా కరోనా బారిన పడుతూ లేదు పడ్డ వాళ్ళున్నా, భవిష్యత్తులో ఎవరైనా కరోనా బారిన పడ్డా వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదుకోవాలని, వారందరికీ కూడా 10 నుంచి 20 లక్షల రూపాయల 20 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీని కల్పించాలని, ఈ లాక్డౌన్లో కష్టపడుతున్నటువంటి విలేకరులందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క విలేకరికి 20,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలేకరులని గౌరవిస్తూ విలేకరుల కుటుంబాలను కాపాడుతూ పెద్ద ఎత్తున జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి కనపడతాం. మిగతా రాష్ట్రాల లాగానే ఈ రాష్ట్రంలో కూడా విలేకరులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఫైనాన్షియల్ ఎయిడ్, ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో నేను రాపోలు భాస్కర్ అనేటువంటి న్యాయవాదిని పెద్ద ఎత్తున రాష్ట్ర హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేయటం అనేటువంటి జరిగింది. ఈ ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి వాద్యం రేపు కోర్టులో ఉన్నత న్యాయస్థానంలో రేపు హీరింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో చాలామంది విలేకరులు పెద్ద ఎత్తున పనిచేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెడుతూ పనిచేస్తున్నటువంటి వాతావరణం కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి కుటుంబాలను, ఇట్లాంటి విలేకరులని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.